ఒకవేళ ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒక్కటై ఆ ఒక్క సృష్టికర్తని ఆరాధించిన ఆయన గొప్పతనంలో ఆవాగింజంతు కూడా పెరగదు అంటున్నాడు. మరి ఎందుకు మనం దైవాన్ని విశ్వసించాలి అంటే, ఏదో ఒకరోజు మరణం తథ్యం. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టిన ప్రతి ప్రాణి మరణ రుచి చూడక తప్పదు. ఈ కులం వాడు, ఆ కులం వాడు, ఆ మతం వాడు, ఈ మతం వాడు, పెళ్ళైన వాడు, పెళ్లి కానివాడు, వ్యాపారం కొత్తగా మొదలెట్టినటువంటి వాడు, ఉద్యోగం కొత్తగా వచ్చిన వాడు, బాలుడు, యువకుడు, వృద్ధుడు, మరణానికి ఏది నిమిత్తం లేదు. ప్రాణమున్న ప్రతి జీవి మరణించాల్సిందే. కనుక మరణం ఒకరోజు రానున్నది. కనుక మరణం తర్వాత రాబోయేటువంటి ఆ జీవితంలో మనల్ని మనం కాపాడుకోవడం కోసం మనల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను విశ్వసించాలే తప్ప మనం ఆరాధించినంత మాత్రాన ఆయన గొప్పతనంలో పెంపుదల కానీ, మనం తిరస్కరించినందువల్ల ఆయన గొప్పతనంలో తరుగుదల కుదురుడర జ్ఞానంతో ఆలోచించండి. ఒకరిని కించుపరచడమో, ఒకరిని విమర్శించడమో, ఒకరిని దూషించడమో దైవధర్మమైనటువంటి ఇస్లాం ఎన్నటికీ అనుమతి ఇవ్వదు. ప్రేమించాలి మనిషిని మనిషిగా, గౌరవించాలి అతడి యొక్క స్థానాన్ని బట్టి. మానవులందరూ ఒకటే. యా అయ్యుహన్నసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితారఫ్ ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. సూరతుల్ హుజరాత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 49వ అధ్యాయం 13వ వాక్యంలో అంటున్నాడు, యా అయ్యుహన్నసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా, మానవులారా మీరందరూ ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టినటువంటి సంతానం. మరి మీకు 2 కళ్ళు నాకు 2 కళ్ళు ఎందుకున్నాయి? మీకు 2 కళ్ళు నాకు 2 కళ్ళు ఎందుకున్నాయి? ఎవడికి 4 కాళ్ళు 5 చేతులు ఎందుకు లేవు? భూమండలంలో ఉన్న 750 కోట్ల మంది మానవులందరూ ఒకే జంట సంతానం, ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పేటువంటి దైవ ప్రోక్తమైన గ్రంథం ఖురాన్. ఈ మత వ్యత్యాసాలు, కుల విభేదాలు మనం పెట్టుకున్న, ఈడు తక్కువ కులవాడు, వాడు ఎక్కువ కులవాడు, మన మతం గొప్పది, వాళ్ళ మతం చిన్నది, కొట్టుకొని చేస్తున్నా సోదరులారా. ప్రపంచ పటలంపై రుదిటి డేరులు పారిస్తున్నాము. ఎంతమంది అమాయకులు చనిపోతున్నారు, ఎంతమంది అభాగ్యులు తండ్రి లేని బిడ్డలు అవుతున్నారు, ఎంతమందిని భర్త కోల్పోయినటువంటి స్త్రీలు అవుతున్నారు, అనాథలు అవుతున్నారు. ఏనాడైనా ఆలోచిస్తున్నామా? మత పిచ్చోడు కంటే, మత దురాభిమాని కంటే మతిలేని పిచ్చోడు మిన్నా అన్నారు. మతం కాదు, మతం లేదు. ఖురాన్ చెప్తున్నటువంటి మాట సోదరులారా, నేను కాదు. ఖురాన్ అంటుంది, యా అయ్యుహన్నాస్ ఉత్తఖూ రబ్బకుం, మానవులారా భయపడండి ఆ మీ స్వామికి. అల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా, ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. వఖలక మిన్హా జౌజహా, ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు. వబస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసాఆ, ఆ జంటతో ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. అంటే మానవులందరూ ఒకే జంట సంతానం. ఈనాడు ప్రపంచ జనాభా 750 కోట్లుంది. అదే 18వ శతాబ్దంలో 400 కోట్లే, 15వ శతాబ్దంలో 150 కోట్లే, 10వ శతాబ్దంలో 100 కోట్లే. వెనక్కి వెళితే ఈ కుటుంబాలు మొత్తం వెనక్కి వెళితే భూమి మీద ప్రారంభమైంది ఒకటే కుటుంబం. మానవ జనాభా పెరిగాక మతాలు ఏర్పాటు చేసుకున్నారు. మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఒకటే పార్టీ ఉండేది, జాతీయ కాంగ్రెస్. అందరూ అందులో వాళ్ళే. ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉండేవో తెలియదు. అలానే మతాలు వచ్చాయి, కానీ దైవం మతాలను సృష్టించలేదు. సోదరులారా రండి, ఈరోజు నేను ఏ రాజకీయ నాయకుల గురించి చెప్పడం లేదు, ఏ మత పెద్దలు చెప్పినటువంటి భావాలు మీకు మీద రుద్దాలని చూడడం లేదు. ప్రవక్తల సందేశం. ప్రవక్తలు ఎవరు? నేటి కాలంలో ఎవరు ప్రవక్తలు లేరు. ఇక ప్రళయం దాకా మరే ప్రవక్తలు రారు. దైవ గ్రంథంలో ఎవరి పేరైతే ప్రస్తావన ఉందో, ఎవరి మీనైతే దైవ గ్రంథం
అవతరించిందో, ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తగా నియమించుకున్నాడో వారే ప్రవక్తలుగా పిలువబడతారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది పేర్ల పక్కన వస్తున్నారు. నేటి కాలపు ప్రవక్త, నేటి కాల ప్రవక్తలు, రేపటి కాల ప్రవక్తలు ఉండరు. ప్రవక్తల పరంపర అయిపోయింది. మా కాన ముహమ్మదిన్ నబా అహదిన్ మిన్ రిజాలికుం వలకిన్ రసూలల్లాహ్ వ ఖాతమున్ నబియీన్. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సూరతుల్ అహ్జాబ్ సూర నంబర్ 33 శ్లోకం నంబర్ 40. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు ఏ పురుషుడికి తండ్రి కాడు, ఆయన ప్రవక్తల పరంపరలో ఆఖరి ప్రవక్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, లా నబియ మిన్ బాది, నా తర్వాత ప్రవక్తలు రారు, లేరు, నేనే చివరి ప్రవక్తను అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన చివరి ప్రవక్తే. ఖురాన్ గ్రంథం కూడా చివరి గ్రంథమే. ప్రళయం దాకా మరో గ్రంథం లేదు, మరో ప్రవక్త లేడు. కాబట్టి ప్రవక్తల సందేశం ఎవరి గురించి అయితే దైవ గ్రంథంలో ప్రస్తావన చేయబడిందో ముందే చెప్పాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అంటున్నారు, సుమారు రమారమి భూమండలంపై 1,24,000 మందికి పైగా వాళ్ళేదో అలాంటి సాహిబుల్ దేవుడు అనుకుంటున్నారు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6,236 శ్లోకాలు ఉన్నాయి. ఎక్కడ కూడా అల్లా అంటే సాహిబుల్ దేవుడు అనలేదు. చాలామంది ముస్లింలు కూడా ఏమనుకుంటారంటే అల్లా అంటే మా దేవుడు. ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. మొట్టమొదటి అధ్యాయం సూరతుల్ ఫాతిహా మొట్టమొదటి వాక్యం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సమస్త లోకాల ప్రభు, సర్వజీవ పరిపోషకుడైనటువంటి ఆ అల్లాకే సకల ప్రశంసలు శోభిస్తాయి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్, ముస్లింల దేవుడు ఖురాన్లో లేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ అరబ్, అరబ్ దేశస్తుల దేవుడు ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. కుల్ అఊదు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్, ఆయన మానవులందరి దేవుడు, మానవులందరి రక్షకుడు, మానవులందరి చక్రవర్తి. మరి మానవులందరి గురించి ప్రస్తావన చేసింది కానీ ముహమ్మదీయుల గురించి ఎక్కడా ప్రస్తావన చేయలే ఖురాన్ గ్రంథంలో. కానీ మనం గ్రంథాన్ని పారాయణం చేయడం లేదు కాబట్టి మనకు తెలియదు. సోదరులారా రండి, మరి ఆ గ్రంథంలో ప్రవక్తల సందేశం, అసలు ప్రవక్తలు ఏ సందేశం తీసుకుని వచ్చారు, మానవ జాతికి ఆ ప్రవక్తలు అందించినటువంటి సందేశం ఏంటి? సోదరులారా ఆలోచించండి. కొన్ని నిమిషాల పాటు దృష్టిని శ్రద్ధగా పెట్టండి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఎవడికి కూడా వినేటువంటి సమయం లేదు. కనీసం ఈరోజు కట్టుకున్న భార్యతో, కడుపును పుట్టిన కొడుకుతో కూడా ప్రశాంతంగా మాట్లాడేటువంటి సమయం లేదు సోదరులారా. పోటీ ప్రపంచంలో పోతున్నాడు. ఒకరోజు నిజంగానే ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతాడు. చూస్తున్నాం మనం ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రోగాలు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా పోతారో ఎవరికి తెలియదు. ఎక్కడో ఉత్సవం జరుగుతుంది. 200 మీటర్ల దూరంలో పట్టాల మీద పోయేటువంటి ట్రైన్ పట్టాలు తప్పి, గతి తప్పి, అదుపు తప్పి ఉత్సవం జరుపుతున్నటువంటి ఆ ప్రజల మీద పోయింది. 70 మంది నుగ్గు ముక్కలు అయిపోయారు. ఊహించి ఉంటారా? మన వరంగల్లో చూసాం. కొండ నుంచి బస్సు దిగుతుంది, 2 నిమిషాల్లో దిగుతాది కిందకి. డ్రైవర్ అదుపు తప్పాడు, వేగంతో వెళ్ళిపోయింది. సుమారు 49 మంది సజీవ మృతి. సోదరులారా, ఎవడు గ్యారంటీ ఈ ప్రపంచంలో? క్షణభంగురమైనటువంటి జీవితం కోసం ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నామే, కానీ జ్ఞానంతో ఆలోచిస్తున్నామా? అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, నేనెందుకు పుట్టాను, ఎప్పటిదాకా నేను ఈ లోకంలో ఉంటాను, ఎన్ని సంవత్సరాలు సార్ అంటే చెప్పేస్తాం ఐఎమ్ 45, 50 లేదా 30. ఇంకెన్ని సంవత్సరాలు సార్ అన్నా అనుకోండి, ఎవడు చెప్తాడు? ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి ఎవడు చెప్తాడు? ఎవడన్నా చెప్పగలడా? ఈ లోకంలో ఎవడైనా ఊహించగలడా? సోదరులరా, నిన్న అన్నది గడిచిపోయింది. ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాదు, తిరిగి తేలేరు.
రేపు అన్నది నువ్వు ఉంటావో లేదో తెలియదు, ఎంతమంది పుడతారో ఎంతమంది వీడతారో తెలియదు. జరుగుతున్నది నీది, ఆలోచించు. నేనేదో నిన్ను హిప్నాటిజం చేసి మతం గురించి, లేదు నా మతం అంతకన్నా గొప్పది. సోదరులారా, దైవ ధర్మం చెప్పడం లేదు, మతం లేదు, మానవత్వంతో ఆలోచించు. ఏం చెప్తున్నాడు వీడు? ఏ మాటలు చెప్తున్నాడు? కళ్ళబల్లి మాటలు చెప్తున్నాడా? లేదు. నేను రంగురండి తెచ్చారండి, రేపొద్దున కల్లా మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయి, మీ కోర్టు సమస్యలు తీరిపోతాయి, మీ దీర్ఘకాలిక రోగాలు ఎయిడ్స్ క్యాన్సర్ లాంటివి కూడా తగ్గిపోతాయి. సోదరులారా, ఖురాన్ గ్రంథం, ఇస్లాం ధర్మం ఎప్పుడు ప్రజల్ని మభ్యపెట్టదు, మోసగించదు. జ్ఞానంతో ఆలోచించు. ఒకరోజు నీకు మరణం ఉంది, మరణం తర్వాత నీ స్వామి సన్నిధిలో నువ్వు నుంచోబోతున్నావు. కాబట్టి మానవుడా, నీ జీవితం అనుకున్నటువంటి పరమార్థాన్ని గుర్తించు, జీవిత లక్ష్యాన్ని తెలుసుకో. 10 ఏళ్లకు 10 బంగారపు డైమండ్ రింగ్స్ ఉన్నా, పెద్ద పెద్ద మేడలున్నా, విలాసవంతమైనటువంటి భవనాలున్నా, హంసతునిక పానుపుల మీద నువ్వు విశ్రమించినా ఒకరోజు నీవు పోవటం ఖాయం. తొడిగినటువంటి సొక్క నీవే విప్పదీస్తామన్నటువంటి గ్యారంటీ కూడా లేదు. ఒకరోజు నీకు స్నానం చేయించే రోజు, ఒకరోజు నిన్ను నలుగురు భుజాల మీద తీసుకుని వెళ్ళేటువంటి రోజు, ఒకరోజు నీ సమాధిలో నిన్ను పెట్టి నీ మట్టేసేటువంటి రోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి రాసి పెట్టి ఉంది. ఎందుకంటే మతపిచ్చి, ఎందుకంటే కులపిచ్చి, అహంకారం, గర్వం, మీసాలు మెలేసి కాలరెగరేసి రొమ్ము చించుకున్న ఏ ఒక్కడు చరిత్ర పుటలో రాణించలేదు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఎప్పుడు పుట్టామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. జననం మన ఆధీనంలో లేదు, మరణం మన ఆధీనంలో లేదు. మరి జననానికి మరణానికి మధ్య ఉన్నటువంటి ఈ జీవితం నా ఇష్టానుసారం జీవిస్తానంటే ఆ పైవాడు ఒప్పుకుంటాడా? ప్రవక్తలు ఏం చెప్పారు? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఈ మానవుణ్ణి ఆ సృష్టికర్తే సృష్టించాడన్నది జగమెరిగిన సత్యం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. డార్విన్ చెప్పాడు జీవ పరిణామ సిద్ధాంతం ద్వారా వచ్చాడని. కానీ డార్విన్ సిద్ధాంతం ప్రయోగాత్మకంగా నిరూపించబడలేదు, అది ఊహాత్మకమైనటువంటి సిద్ధాంతం అని డార్వినే చెప్పాడు. అంటే మానవుణ్ణి ఖచ్చితంగా ఆ సృష్టికర్తే సృష్టించి ఉండాలి. మానవుడు ఏ జీవి నుండి రాలేదు, మానవుడు ఏ జీవిగా మారటం లేదు. మరి ఆ మానవుణ్ణి ఆ సృష్టికర్తే సృష్టిస్తే మానవుడు ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలి అని ఆయన కోరుకున్నాడో ఆ కోరుకున్న విధానాన్ని తెలియజెప్పటానికే మానవులనే ప్రవక్తలుగా చేశాడు. ప్రవక్తలు కూడా మానవులే. కుల్ ఇన్నమా అన బషరుం మిస్లుకుం యూహా ఇలయ్యా. సూరతుల్ కహఫ్ సూర నంబర్ 18 శ్లోకం నంబర్ 110. కుల్ ఇన్నమా అన బషరుం మిస్లుకుం, ఓ ప్రవక్త ఇలా ప్రకటించు, నేను కూడా మీలాంటి మానవుణ్ణే. కుల్ ఇన్నమా అన బషరుం మిస్లుకుం, మీలాంటి వాణ్ణే. మరి తేడా ఏంటి ప్రవక్తలకు మనకు మధ్య? ఓహీ, ఆకాశం నుండి ఓహీ, జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తెచ్చేటువంటి ఓహీ, ఆ ఓహీ ప్రవక్తల వద్దకు వస్తుంది. ఆ ప్రవక్తలు దైవ సందేశాన్ని ప్రజలకు అందజేస్తారు. ప్రవక్తలు మనలాంటి మానవులే. ప్రవక్తలు కూడా మనలాగే భార్య బిడ్డలు ఉన్నారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుర్ రాద్ సూర 13 వాక్యం నంబర్ 38. ఎంతమంది ప్రవక్తలైతే నీ ముందొచ్చారో వారందరూ భార్య బిడ్డలు కలవారే. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్ అంబియా సూర నంబర్ 21 వాక్యం నంబర్ 7. ఓ ప్రవక్త, ఎంతమంది ప్రవక్తలైతే నీ ముందొచ్చారో వారందరూ అన్నం తిన్నవారే. యాకులు త్వామ, వారందరూ అన్నం తిన్నటువంటి వాళ్ళే. ఓ ప్రవక్త, ఎంతమంది ప్రవక్తల్ని ముందొచ్చారో, వమా ముహమ్మద ఇల్లా రసూల్ కద ఖలత్ మిన్ కబ్లిహి రుసూల్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీకు ముందొచ్చిన ప్రవక్తలు అందరూ గతించి వెళ్ళిపోయారు, నీవు ప్రవక్తవు మాత్రమే. సూరతుల్ ఆలి ఇమ్రాన్ సూర 3 వాక్యం నంబర్ 144. అంటే సోదరులారా,
ప్రవక్తలు కూడా మానవులే, మనలాంటి శరీరధారులే, మనలాంటి భార్య బిడ్డలు కలవారే, కష్ట నష్టాలు అనుభవించిన వారే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల్ని ఎందుకు ప్రవక్తలుగా చేశాడో తెలుసా? ఒకవేళ దూతను పంపి ఉంటే, దూతే ప్రవక్త అయి ఉంటే, ప్రళయ దిన రోజున మానవుడు అనేవాడల్లా. నువ్వు దూతను పంపావు కాబట్టి, దూత ఎట్లయినా దూతే కాబట్టి పాటించాడు. మేమంటే భార్య బిడ్డలు ఉండడం ఎట్లా పాటిస్తాం, మా వల్ల కాదు అని చెప్పి తప్పించుకునేవాడు. ఒకవేళ దేవుడే ఈ లోకంలోనికి దిగి వస్తే, ఏంట్రా నువ్వు ప్రళయ దిన రోజున లేపి నువ్వెందుకు ఆచరించలేదురా అన్నాడు అనుకో, అయ్యా దేవుడా నువ్వంటే దేవుడు కాబట్టి అన్నింటిని మానేసి పరిశుద్ధంగా జీవితం గడిపావు, మేమంటే ఉప్పు కారం తినేవాళ్ళం, ఆకలి దప్పికలు ఉండేవాళ్ళం, మేము ఇవన్నీ చేయాల్సిందే అని కూడా తప్పించుకుంటాడు, సాకు చెప్తాడు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మేము భూమండలంలో మానవులనే ఎందుకు ప్రవక్తలుగా పంపామంటే, భూమండలంలో నివసిస్తుంది మానవులు కాబట్టి. జిన్నాతులకు కూడా ఈ వరం లేదు, స్త్రీలకు కూడా ఈ వరం లేదు. రిజాల్ కబ్లిక రిజాల్ నూహి ఇలైహిం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీకు పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలందరూ పురుషులే. ఫస్అలు అహ్ల జిక్రి ఇన్ కుంతుం తఅలమూన్, ఒకవేళ కావాలంటే నీవు గ్రంథ జ్ఞానం కలిగినటువంటి వారిని అడిగి తెలుసుకో. ప్రవక్తలందరూ పురుషులే, భార్య బిడ్డలు కలవారే, శరీరధారులే. సోదరులారా ఆలోచించండి. మరి జ్ఞానంతో ఆలోచిస్తే ప్రవక్తల యొక్క సందేశం ఏంటి? వమా అర్సల్నా నూహన్ ఇలా కౌమిహి అన్ అన్జర కౌమక మిన్ కబ్లి అన్ యాతియహుమ్ అదాబున్ అలీం. సూరతుల్ నూహ్ సూర నంబర్ 71 వాక్యం నంబర్ 1. మేము నూహు జాతి వారి వద్దకు ఆయన్ని ప్రవక్తగా చేసి పంపాము. వమా అర్సల్నా నూహన్ ఇలా కౌమిహి, నూహ్ అలైహిస్సలాం వారిని అతని జాతి వారి వద్దకు పంపాము. ఒక భయానకమైనటువంటి శిక్షలో వారందరూ నాశనం కాకముందు. కాల యా కౌమి ఇన్నీ లకుం నజీరుం ముబీన్, నా జాతి ప్రజలారా నేను స్పష్టంగా ఆ దైవాన్ని గురించి హెచ్చరించడానికి వచ్చినటువంటి ప్రవక్తను. ప్రవక్తలు మాయలు చేయరు, ప్రవక్తలు అబద్ధాలు ఆడరు, ప్రవక్తలు మానవ జాతులు అందరికంటే శ్రేష్ఠులు. ప్రవక్తలు దైవాదేశాన్ని అందజేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రవక్తల మీద అభాండాలు వేసిన వారు కొందరు, ఆ ప్రవక్తలను వ్యభిచారులన్న వారు కొందరు, ఆ ప్రవక్తలను అబద్ధీకులుగా చిత్రీకరించిన వారు మరికొందరు, ఆ ప్రవక్తలకు ఎన్నో రకాలైనటువంటి దుర్వ్యసనాలను అంటగట్టిన వారు. కానీ ఖురాన్ అంటుంది, లా నుఫర్రిక బైన అహదిన్ మిర్ రుసులి, ప్రవక్తల మధ్య మీరు భేదభావం చూపకండి. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ఏ ప్రవక్తను దూషించాడు, దూషించిన వాడు ముస్లిం కాదు అంటుంది ఖురాన్. ప్రవక్తలు పుణ్యాత్ములు, ప్రవక్తలు ప్రజలకు మార్గాన్ని చూపడానికి వచ్చిన వారు. నూహ్ అలైహిస్సలాం 950 సంవత్సరాలు చెప్పారు, ప్రపంచ ప్రజలారా అనైబుదుల్లా వతకు వాతివూన్, ప్రజలారా మీరు సృష్టికర్తను ఆరాధించండి, ఆయన ఒక్కడే. వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహ్మానిర్ రహీం, ఆ ఒక్కడు తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. 950 సంవత్సరాలు దేవుడొక్కడే 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 అని చెప్పారు. కానీ ప్రజలకు ఈరోజు నిజం కంటే అబద్ధాలు కావాలి, సత్యాలు కంటే అసత్యాలు కావాలి. నిజం చూడండి, మరి అంతే. నిజం ఎవడు తీసుకుంటాడు? పాలమ్మేవాడు పాలమ్మ పాలో అని గల్లీ గల్లీ ఇంటింటికి గడప గడపకి తిరగాలి, వాడి దగ్గర బేరం ఆడతారు. సారాయి అమ్మేవాడు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కౌంటర్లో ఉంటాడే, లైన్లో రండి అంటాడు. సారాయి కోసం డబ్బులు పెట్టి సమయాన్ని తీసి వాడి దగ్గర పోతాం, పాలమ్మేవాడు వస్తే బేరాలు ఆడేస్తాం. పాలేమో ఇంటింట్ల పాది అవసరం, సారాయి వల్ల నీ జీవితం పచ్చడి సంసారాలన్నీ కూడా ఈరోజు బుకిబాలవుతున్నాయి. మరి మంచివాడు తీసుకుంటాడు. ఏదైనా అద్భుతం చేస్తానండి, ఇప్పుడు వాన కురిపిస్తానంటే అందరూ నమ్ముతారు. అమ్మో కురిపిస్తాడేమో, చాలామంది చెప్తున్నారు. సోదరులారా, ఇలాంటి మాయలు మసిపూసి మారేడుగా చేయడం దైవధర్మం ఎక్కడా కూడా అనుమతి ఇవ్వదు. 950 సంవత్సరాలు చెప్పారు, సృష్టికర్త ఒక్కడే,
ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టినవాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా పాతినవాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేవాడు, నీ జీవమైనటు నేలకు జీవాన్ని పోసేటువంటి వాడు, రకరకాల పంటలు పండించేవాడు ఒక్కడే. 950 సంవత్సరాలు చెబితే కట్టుకున్న భార్య నమ్మలా, కడుపును పుట్టిన కొడుకు నమ్మలా. నమ్మసక్యమా? 950 దేవుడొక్కడు అని చెప్పడం ప్రజలకు రుచించలా. ఆయన చూస్తే ముఖంపై గుడ్డ వేసుకున్నారు, వారి చెవుల్లో వేళ్లు దూర్చుకున్నారు. ఎంతటి కఠినమైనటువంటి విషయం. కానీ ఈరోజు ప్రజలకి అసత్యాలు. సోదరులారా, ఎంతవటికి ఎందుకు జ్ఞానాన్ని ఇచ్చాడు? ఈ ప్రపంచంలో ఏ జీవికి లేనటువంటి జ్ఞానాన్ని నీకెందుకు ఇచ్చాడు? మరి జ్ఞానంతో నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఒక నోరు లేని జీవే ఈరోజు తన యజమాని గుర్తిస్తుంది. గుప్పెడి గింజలేస్తే కోడి ఊరు మొత్తం తిరిగి వచ్చే యజమాని ఇంట్లోనే గుడ్డు పెడుతుంది. కుక్కను పెంచుతున్నావు, ఒక ముద్ద అన్నం వేస్తే నువ్వు రాగానే తోక జాడిస్తూ మరుగుతుందే. పరాయి వాడు వస్తే కరుస్తుందే. జ్ఞానం లేనటువంటి ఆ జీవులు కూడా యజమాని గుర్తిస్తున్నాయే. మరి మానవుడా, నీ యజమాని నువ్వు గుర్తిస్తున్నావా? మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు, కానీ ఆ తల్లి గర్భంలో తనను తయారు చేసినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించలేకపోతున్నాడు. 950 సంవత్సరాలు చెప్పారు, నమ్మలా. యా బనయ్య ఇర్కబ్ మానా వలా తకు మఅల్ కాఫిరిన్, కొడుకా వచ్చి పడవలో ఎక్కయ్యా, ఈ జలప్రళయంలో నీవు మునగకయ్యా. ఏడ్చి అడిగాడు. కన్న కొడుకు కళ్ళ ముందే చనిపోతే ఆ హృదయ విదారకమైనటువంటి సంఘటన ఎలా ఉంటుందో ఆ కడుపు కోత అనుభవించిన వాడికే తెలుసు. వలా తకు మఅల్ కాఫిరిన్, కుమారా నీవు తిరస్కారులతో ఉండకరా, వచ్చి పడవెక్కు అన్నాడు. కాలసావి ఇలా జబలి యస్ముని మినల్ మాయి, నాన్న ఇదిగో నేను ఆ కొండెక్కుతాను, కొండ కాపాడుతుంది, కొండ మునిగిపోయేంత వాన వస్తుందా అన్నాడు. కుమారా ఈరోజు ఏది కాపాడదురా, ఆయన కనికరించిన వాడు తప్ప ఎవడు మిగలడు, పడవలో ఎక్కువని ఏడ్చి అడిగాడు. నమ్మలా. వహాల బైనహుముల్ మౌత్ ఫకాన మినల్ ముగరకీన్, ఈయన బతిమలాడుతున్నాడు, వచ్చి పడవెక్కయ్యా పడవెక్కయ్యా. పెద్ద ఆలోచింది, కొండను కొట్టేసింది, కొండ కూడా మునిగిపోయింది, అతడు చనిపోయిన వారిలో చేరిపోయాడు. ప్రవక్త కొడుకు నమ్మలా. 950 సంవత్సరాలు దేవుడు ఒక్కడే అని చెబితే నమ్మలా. సోదరులు చూడండి. వైలా ఆది మకహుమ్ హుదా కాల యా కౌమి అబ్దుల్లా మాలకుం మిన్ ఇలాహిన్ గైరు. ఆదు జాతి వారి వద్దకు వారి సోదరుడు హూదు వెళ్ళాడు. నా జాతి సోదరులరా, సృష్టికర్త ఒక్కడే, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నా మాట వినండి, మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ స్వామిని ఆరాధించండి. నమ్మలా, తిరస్కరించారు. ఈ రమజాతిల్ ఇమాత్ ఎలా ఉంటారంటే ఆదు జాతి వాళ్ళు స్తంభాల్లాగుంటారు, అంతటి బలిష్ఠులు. పెద్ద పెద్ద స్తంభాల్లో ఉండేవాళ్ళు, ఆజాన బాహులు, కొండలను పిండి చేసేవాళ్ళు. మాకంటే ఎవడు బలవంతుడు అని మీసాలు మెలవేశారు. భయంకరమైనటువంటి కేక వారి మీదకు వదలబడింది. సమూలంగా ఖర్జూరపు బోధల మాదిరిగా దూసివేయబడ్డారు, నుగ్గు నుగ్గు చేయబడ్డారు. వైలా సమూద అఖాహుం స్వాలిహ్, సమూదు జాతి వారి వద్దకు వారి సోదరుడు ప్రవక్తగా వచ్చాడు. యా కౌమి అబ్దుల్లా మాలకుం మిన్ ఇలాహిన్ గైరు, నా జాతి సోదరులారా, సృష్టికర్తని ఆరాధించండి, ఆయనకు జననం లేదు మరణం లేదు, మీరు ఆయన్ని ఆరాధించండి అన్నారు. సాలే నీకు పిచ్చి పట్టినట్టుందిగా అన్నారు. ఏదో ఇన్నాళ్ళు మా మధ్యలో తెలియగలడు అనుకున్నావు, నీకు కొంచెం మేధావితనం ఉందనుకున్నావు, నీకు పూర్తిగా మతి భ్రమించింది. దేవుడు ఒక్కడంటావేంటి? తరతరాల నుండి మన తాత ముత్తాతలన్నీ చేసుకుంటా వస్తున్నవన్నీ కాదంటావేంటి? నీకు పిచ్చి పట్టింది అన్నారు. కాదయ్యా, నేను వల్ల యొక్క ప్రవక్తను, నాకు మతి భ్రమించలేదు, మీరు జ్ఞానంతో ఆలోచించండి అన్నారు.
మరి నువ్వు నిజంగా అల్లా యొక్క ప్రవక్తవే అయితే మేము చూస్తుండగానే ఆ కొండలోంచి ఒక ఆడవంటిని పుట్టించమని అన్నారు. సాలిహ్ అలైహిస్సలాం వారు దువా చేశారు. వారి కళ్ళ ముందే ఆ కొండ నుండి ఒక ఆడ వంట బయటకు వచ్చింది. ఫకజ్జబు ఫకరుహా, కానీ వాళ్ళు తిరస్కరించారు. ఇది పచ్చి ఇంద్రజాలం అన్నారు. నమ్మని వాడికి ఏది చూపించినా దానికి, నమ్మని వాడికి ఏది చూపించినా ఇది కళ అంటాడు. ఇంద్రజాలం అన్నాడు. పైగా వారు ఆ వంటను కాలి గిట్టెలను నరికి చంపేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని నుగ్గుగా చేశాడు. భయంకరమైనటువంటి శిక్షను విధించారు. జాతి మొత్తం సమూలంగా నాశనం చేయబడింది. సోదరులారా ఆలోచించు. వైలా మజ్జినాకహు షుఐబ్, మేము మదీన్ జాతి వారి వద్దకు వారి సోదరుడు షుఐబ్ని ప్రవక్తగా పంపాము. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తూనికలో కొలతల్లో మోసం చేసేటువంటి వాళ్ళు. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది మన సమాజంలో కూడా. ఏ షాపుకి వెళ్ళినా మోసమే, ఏ పెట్రోల్ బంకులో వెళ్ళినా మోసమే. ఇనుము కొనడానికి వెళ్ళామనుకోండి, మేస్త్రి గారిని తీసుకొని సార్ వీడు మనవాడే కాస్త జాగ్రత్తగా ఏంటన్నాడు అనుకోండి, అయిపోయినట్టే. టన్నుకు బదులు అది 7 క్వింటాలో 8 క్వింటాలో వచ్చింది కమిషన్లు. వైలుల్ లిల్ ముతఫిఫీన్ అల్లజీన ఇజక్తాలు అలన్నాసి యస్తఫూన్, కొలతల్లో తూనికల్లో ఎవడో మోసం చేస్తాడో వాడు నాశనం అయిపోతాడో. ఇది దేవుని యొక్క శాపం. సోదరులారా మోసగించకండి. మోసం చేసేవాడు మనలోని వాడు కాదు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కొలతల్లో తూనికల్లో తగ్గించి ఇవ్వడం, మీకు ఇచ్చేటప్పుడేమో మీరు జనం నుండి తీసుకునేటప్పుడేమో నిండుగా ఖచ్చితంగా తీసుకుంటారు. మీరు కానీ జనానికి ఇచ్చేటప్పుడేమో తగ్గించి ఇస్తారా? శాపం, శిక్ష, లానతన్నారు. షుఐబ్ అలైహిస్సలాం వారు ఎంతగానో చెప్పారు, నా జాతి సోదరులారా కూనికల్లో తూకాల్లో మోసగించకండి. ఎంత మోసం ఈరోజు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు మార్కెట్లో వెళ్తున్నారు. ఒక ధాన్యపు రాశి ఉంది. ఆ ధాన్యపు రాశి పొడిగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చేతిని ఆ రాశిలోనికి పెట్టి చూశారు. లోన తడి ధాన్యం, పైన పొడి ధాన్యం. ఆ వ్యాపారస్తుడితో అంటున్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అయ్యా నీవు మోసగించకు, మోసగించేవాడు నా విధేయుడు కాదు. కావాలంటే నీవు పొడి ధాన్యాన్ని లోన పెట్టి తడి ధాన్యాన్ని పైన పెట్టు. వాస్తవం తెలియాలి వస్తువు గురించి వినియోగదారుడికి, కొనుగోలుదారుడికి. మోసం చేసి నువ్వు సంపాదిస్తున్నావే, ఈరోజు ఒకటి జేబులు కొట్టి నువ్వు సంపాదిస్తున్నావే, ఆ డబ్బుతో నీ పిల్లలు రేపు పవిత్రంగా పెరుగుతారనుకుంటున్నావా? నువ్వు అక్రమంగా ఒకడిని మోసగించి, ఒకడిని నెత్తిమీద ఒకడిని ముంచి అప్పులెక్కొట్టి నువ్వు సంపాదిస్తున్నటువంటి ఆ సంపాదనతో నీ పిల్లలు బాగా ఉంటారనుకుంటున్నావా? శాపాలు కళ్ళ ముందే చూస్తున్నా సోదరులారా. కారణం ఏంటి? మోసగించడం. ప్రతి చోట మోసం, ప్రతి దాంట్లో కల్తీ. అరే చివరికి పాలు కూడా సింథటిక్ పాలంట, బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యమా? ఎక్కడికి పోతుంది మానవ సమాజం? యూరియాతో పాలు తయారు చేస్తున్నారండి. ఎంత ఘోరం! ఎవడేమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి. ఏం అందరూ పోయిన తర్వాత నువ్వు ఒక్కడే ఉంటావా? స్వార్థం, ప్రతి దాంట్లో స్వార్థం. నా దగ్గర లేదు అన్న బాధ కంటే పక్కోడి దగ్గర ఉంది అన్న ఏడుపు ఎక్కువైపోయింది. ఇంకేం నిద్ర పట్టింది నీకు? స్వార్థం గురించి ఒక చిన్న మాట చెప్తా, గంట గురించి చెప్పాలి మీకు, అవసరం ఇక్కడ. ఇటనే కూడా బగు పేరాశ కలిగినోడు, బగు స్వార్థపరుడు, వాళ్ళంతా స్వార్థమే. అందుకే కవి అన్నాడు తెలుసా, పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో విషం ఉంటుంది, నరుడికి నిలువెల్ల విషమే. జాగ్రత్త. నవ్వుతానే మాట్లాడుతుంటాడు, భుజాల మీద భుజాలు, చేతుల మీద చేతులు. అబ్బో, తర్వాత రేపొద్దున పేపర్లో పడిద్ది, తాగిన మైకంలో మిత్రుడిని చంపినటువంటి స్నేహితుడు. సోదరులారా ఆలోచించండి. వీడేం చేశాడంటే తొందరగా ధనవంతుడు కావాలి, అదేగా ఈజీ స్టెప్స్. 10 మెట్లుంటే 10 మెట్టు ఎట్టెక్కాలని చూస్తున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 అట్లా పోడంట, 10ది ఎక్కాలంట నేరుగా. అందుకే తొందరగా సంపాదించాలి, తొందరగా పోతున్నారు.
ఎవరున్నారండి? రాజులున్నారా? సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు ఉన్నారా? ప్రపంచాన్ని శాసించినటువంటి నియంతలున్నారా? ఎవరున్నారు సోదరులారా? వీడు బహు దురాశపరుడు. సరే అని చెప్పేసి ఎట్లా బాగా డబ్బులు సంపాదించాలి, కష్టపడి ఎవడు సంపాదిస్తాడండి, నాకొద్దు. మరేంటి, భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈరోజు బాగా భక్తి ఏదన్నా ఒకటి వెరైటీగా పెట్టామనుకోండి, జనాలందరూ వచ్చేస్తారు, ఆటోమేటిక్గా ఆదాయం వచ్చేసింది. వీడు కూడా భక్తి మార్గాన్ని ఎంచుకొని బాగా ప్రార్థించాడంట. దేవుడు కూడా మంచోడు కదా, ప్రార్థించగానే దాసుడా నీకు ఏం కావాలని అంట. దేవుడా ఏమీ లేదు, నాకు 1 గంట కావాలన్నాడు. సరే దేవుడు కూడా మంచోడు కదా, వెంటనే పోనీలే గంటే కదా ఇస్తున్నా పోరా అన్నాడు. దేవుడా ఈ గంట పట్టుకొని నేను ఏది కావాలని కొట్టాననుకో అది వచ్చేయాలన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొనుక్కొని నాకు ఆడి కారు ఒకటి కావాలి అంటే రావాలి. దేవుడు మంచోడు కదా, పోనీ అని ఇచ్చాడు. ఇస్తూ దేవుడు ఇంకా మంచోడు కదా, అరే బాబు నువ్వు ఎప్పుడైనా సరే నాకు ఒక కారు కావాలని గంట కొట్టావనుకో నీకు కారు వచ్చింది, కానీ నీ ఇంటి పక్కోడికి, ఎదురింటోడికి, పక్కింటోడికి 2 కార్లు వస్తాయి అన్నాడు. మనిషి యొక్క నైజం గురించి చెప్తున్నాను, గుణపాఠం నేర్చుకోవడానికి చెప్తున్నాను. సమాజం ఏ స్థాయిలో పాడైపోయిందో అని చెప్పడానికి చెప్తున్నాను, గ్రంథంలో ఉన్న మాట కాదు. సరే అని చెప్పేసి వీడు ఆలోచన, ఇదేంటారు నేను ఇంత కష్టపడి నేను గంట సంపాదిస్తే నాకేమో 1 వాళ్ళకేమో 2 ఇది వద్దు అసలు. వామ్మ వాళ్ళ ఎందుకు వీడి కళ్ళు బరాయించలో, ఎవడన్నా పచ్చగా ఉండి ఎవడన్నా కొంచెం బండి కొన్నాడు అనుకో, అబ్బో వీడికి కడుపులో మొత్తం పేగులు మొత్తం తెగిపోతూ ఉంటాయి. లేకపోయినా పర్వాలేదు, పక్కోడు పెట్టుకుండకూడదు, వాడు ఆకలితో చావాలంతే. అలాంటి అయిపోయింది సమాజం. నిజంగా సొంత అన్నం చంపేస్తున్నాడు తెలుసా తమ్ముడిని చంపుతున్నాడు అన్న. జన్మనిచ్చిన తల్లిదండ్రులని అతి కిరాతకంగా చంపుతున్నారు, పొలాల కోసం, ఇళ్ల కోసం, ఆస్తుల కోసం. కథలు చెప్పడం వల్ల ముక్కు పచ్చలారని పసి బిడ్డను ఇనుప కొలిమిలో బూడిద చేసిన వాళ్ళు లేరా? సోదరుల వాస్తవాలు. పసి పిల్లలపై పైచిక తత్వంతో గ్యాంగ్ రేపులు చేసినటువంటి వారు లేరా? 3-4 సంవత్సరాల పిల్లలపై అత్యాచారం చేసిన వాళ్ళు లేరా? సోదరులారా, ఏ సమాజంలో ఉన్నాం? గుండె నిబ్బరంగా ఉంచగలవా? ఈరోజు నా కూతురు కాలేజీకి పోయి తిరిగి రాగలదు క్షేమంగా అని? సోదరులారా, ఆలోచించండి. వాస్తవాలు. ప్రశాంతమైనటువంటి జీవితం లేదు. కారణం స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, అసూయ. ఇదేంటి నాకు 1 రావటం వాళ్ళకేమో 2 రావటం అని చెప్పేసి ఇంటికి వచ్చేసి ఆ పూరీలు కదా ఆ మచ్చు మీద ఇస్త్రీసాడు. భార్య కూడా చెప్పలా, ఎందుకంటే ఆమె పాపం పుణ్యాత్మురాలు, ఏదైనా చేసిద్దని చెప్పేసి లాభం లేదులేవే, ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నా మనకు డబ్బులు ఏమొస్తాయి, నేను అమెరికాను దుబాయ్ పోయి సంపాదించి వస్తాను, ఈ పూరి గుడిసెలో ఎన్నాళ్ళు ఉందాం, పెద్ద డాబా కట్టుకుందాం అని చెప్పేసి ఆ ఉన్న డబ్బులతో వీసా తెచ్చుకున్నాడు, టికెట్, ఆటోమేటిక్ ఉద్యోగం వచ్చింది. 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, అమెరికా డబ్బులు ఎక్కువ కాబట్టి ఆడ లెటర్ని కడిగినా ఏది కడిగినా డబ్బులు వస్తాయి, వెళ్ళాడు, సంపాదించుకున్నాడు. 10 సంవత్సరాల తర్వాత వచ్చాడు. వస్తే 10 సంవత్సరాల క్రితం మన మచిలీపట్నం ఇలా ఉందా? ఏదో బందరు ఫోర్డ్ పడుతుంది, ఆటోమేటిక్గా 4-వే 6-వే పడుతూ ఉంది, ఆటోమేటిక్ అంతా డెవలపింగ్ వచ్చేసింది. మరి 10 సంవత్సరాల క్రితం చాలా వెనకబడి ఉండేది. సరే వాడు కూడా వచ్చేతలికి ఏంట్రా నాయనా మళ్ళీ నేను న్యూయార్క్లో ఉన్నానా, చికాగోలో ఉన్నానా, మచిలీపట్నం ఇది ఇలా కనపడుతుంది అర్థం కాల. ఇక్కడ కూడా పెద్ద పెద్ద అంతస్తులు, పెద్ద పెద్ద రోడ్లు, అబ్బో ఎప్పుడు చూసినా 10 నిమిషాలకు ఫ్లైట్ పోతా ఉంది. వాడికి అర్థం కాల ఏం జరిగింది, అమ్మా ఇది ఏదో చేసిందయ్యా అని చెప్పేసి చిన్నగా అడ్రస్ తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే భార్య ఎదురొచ్చింది, అయ్యా నువ్వు అనవసరంగా ఇన్ని సంవత్సరాలు కష్టపడి అమెరికా వెళ్ళావు, నేను ఇంట్లో బూజులు పెట్టేటప్పుడు మర్చిపోయిన 1 గంట కనపడింది, ఆ గంట తీసుకుని ఇట్ట కొట్టగానే మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తుందయ్యా, కాకపోతే పక్కోళ్ళకి 2 వచ్చినాయా అంది. వసే నీ పాడుగాను, ఈ సంగతి నాకు తెలియదు అనుకున్నావా, ముందు గంట తీసుకురా అని చెప్పేసి ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. భార్య తెచ్చింది, తేగానే అంటున్నాడు, ఠాకుని గంట కొట్టి, దేవుడా నా ఇంటి ముందు ఒక గొయ్యి నుయ్యి పడుగాక అన్నాడు. అంటే పక్కోళ్ళ ఇంటి ముందు 2. దేవుడా నాకు కన్ను పోవుగాక అన్నాడు. అంటే పక్కోళ్ళకి 2 కళ్ళు. దేవుడా నాకు కాలు పోగాక అన్నాడు. 2 కాళ్ళు పక్కోళ్ళు పోయినాయి. ఇక కుర్చీ వేసుకొని ఒంటి కాళ్ళతో వాళ్ళందరూ కళ్ళు కనపకాడగా కాళ్ళు లేక గొయ్యిలో పడుతుంటే పక్కపక్క నవ్వుతూ వాడు అల్పానందం పొందుతున్నాడు. ఇలా ఉంది మన సమాజం.
స్వార్థంతో. సోదరులరా, ఎన్నాళ్ళు బ్రతికినా ఓ రోజు పోతాం గ్యారంటీ. ఎవరు ఉన్నారంటే పెద్ద పెద్దోళ్ళు పోయారు. రాష్ట్రాన్ని భరించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారా? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కండు, మన దివంగత నేత ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, బాలయోగి, సౌందర్య. సోదరులు ఎవరు? కింజవరపు ఎర్రనాయుడు, ఎస్కే లాల్జాన్ బాషా, ఆళ్ళగడ్డ ఆడబిడ్డ శోభా నాగిరెడ్డి, మొన్నటికి మొన్న నందమూరి హరికృష్ణ గారు. ఊహించి ఉంటారా? ఎప్పుడో ఒకరోజు మనం కూడా పోతామయ్యా. ఎందుకు మతపిచ్చి, కులపిచ్చి ఎందుకు? మానవత్వంతో, మంచితనంతో, దైవ గ్రంథాన్ని చదువుతూ దైవ ప్రవక్తల సందేశాన్ని ఆచరించిన వాడే ధన్యుడు అంటుంది. ఎవరున్నారు సార్ ఈ ప్రపంచంలో సెలేసుకొని? ప్రవక్తలు చెప్పారు దేవుడు ఒకడి నమ్మలా. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఉజ్కురు ఫిల్ కితాబి ఇబ్రాహీం ఇన్నహు కాన సిద్దికన్ నబియ్యా. సూరతుల్ మరియం సూర 19 వాక్యం నంబర్ 41. ఈ గ్రంథంలో సత్యసంధుడైనటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి చెప్పు. ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త. ఇజ్ ఖాల లి అబీహి మా తఅబుదూన మిన్ బాది లిమా తఅబుదూన మా లా యస్మఉ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షయ్యా. నాన్న, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు నాన్న? మీ పెద్దలు, మీ పూర్వీకులు, మీ తాత తండ్రులు ఎవరినైతే ఆరాధించారో నాన్న, ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా? మనల్ని మన తల్లి గర్భంలో తయారు చేసి, చూసే కళ్ళిచ్చి, నడిచే కాళ్ళిచ్చి, ఆలోచించే మేధస్సు ఇచ్చినటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించు నాన్న అని జాతి వారికి, కన్న తండ్రికి చెప్పాడు. قال راغبا انت عن آلهتي يا ابراهيم لئن لم ينتهي لأرجمنك واهجرني مليا. కుమారా, తరతరాల నుండి వస్తున్నటువంటి నా సిద్ధాంతాలన్నింటినీ తప్పంటావా? ఇవి మూఢనమ్మకాలు అంటావా? నిన్ను రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తా అన్నాడు. కన్న కొడుకన్న ప్రేమ, కనికరం లేకుండా చంపేయాలని చూశాడు. నా జాతి వారితో నిన్ను చంపేస్తాను అన్నాడు. ఏమన్నాడండి? ఆస్తి మొత్తం నాకొక్కడికి రాసిమన్నాడా? ఆలోచించారా ఎప్పుడైనా? నా కొడుకు ఎందుకు చెబుతున్నాడు? ఏం అబద్ధం చెప్పడం లేదే. ఏం చెప్పాడు? యా అబతీ ఇన్నీ కద జానీ మా లం యాతిక ఫత్తబియూని అహదిక సిరతన్ సవియా. నాన్న, మీ తాత తండ్రులకు ఏ జ్ఞానం అయితే లేదో ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చాడయ్యా. నన్ను ప్రవక్తగా చేశాడు. ఫత్తబియూని అహదిక సిరతన్ సవియా. నన్ను అనుసరించండి, మీకు స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని చూపుతాను అన్నాడు. తప్ప? మనల్ని తయారు చేసిన వాడిని ఆరాధించాలి నాన్న అన్నాడు. తప్ప? అల్లాను ధిక్కరించినటువంటి ఆ శైతానును ఆరాధించకండి నాన్న అన్నాడు. తప్ప? నన్ను అనుసరిస్తే స్వర్గానికి తీసుకువెళ్తాను నాన్న అన్నాడు. తప్ప? కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి ఆజరుకు తప్పే అనిపించింది, చంపుతాను అన్నాడు. కాల సలామన్ అలైక్, సలాం చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అదే ఆజరు ప్రళయ దిన రోజున ఎదురైతాడు. కుమారా, ప్రపంచంలో నువ్వు ఉన్నప్పుడు మా కులం అనుకున్నాను, మా మతం అనుకున్నాను అయ్యా, వాళ్ళందరూ అప్పుడు నిజం అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుందిరా, భూమి ఆకాశాలను సృష్టించినటువంటి మహా సృష్టికర్త ఒక్కడే అని. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను చూస్తున్నాను రా. స్వర్గ నరకాలు సత్యం, తీర్పు దినం సత్యం. నన్ను కాపాడయ్యా, నీ మాట వింటాను అని ఏడుస్తాడు. ప్రయోజనం లేదు. ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమ అల్లాహు అలైహిల్ జన్న. ఎవరైతే దైవానికి సాటి కల్పిస్తూ చనిపోయారో, ఈ లోకాన్ని వీడారో, వారికి స్వర్గం నిషిద్ధం చేశాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రి నరక కోపంలో మాడిపోతాడు. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట. ఆ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం నీ కాళ్ళ వైపు చూడు అంటాడు. ఆ మలలో ఒక తేలు లాంటి జంతువు ప్రాకుతూ ఉంటుంది. దైవదూతలు దాని కాళ్ళు పట్టుకుని నరకాగ్నిలోనికి విసిరివేస్తారు. ఒక ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అర్థమవుతుంది, అది తేలు మరో జంతువు కాదు, నా తండ్రి హాజరు అని. ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పిన సందేశం అదే, దేవుడు ఒక్కడే. మూసా అలైహిస్సలాం ఇదే సందేశాన్ని చెప్పారు. మూసా అలైహిస్సలాం ఎప్పుడైతే మధ్యం దేశం నుండి వస్తున్నారో, ఆకాశవాణి తువ్వాలోయలో ఉన్నప్పుడు ఒక వెలుగు కనపడింది. మూసా అలైహిస్సలాం వారు అన్నారు, ఆగండి, ఈ చీకట్లో అక్కడ వెలుగు కనపడుతుంది కాబట్టి నేను వెళ్ళి సమాచారమైనా తెలుసుకుంటాను, లేదా రాజేసుకోవడానికి అగ్నిని తీసుకుని వస్తాను. వెళ్ళారు.
ఆకాశవాణి ఇన్నని అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదూన్. మూసా నేను అల్లాహ్ని. సూరత్ త్వాహా కథ కాదు, వాస్తవం. భూమి మీద 3500 సంవత్సరాల పూర్వం జరిగిన యథార్థ ఘటన. ఇన్నని అనల్లాహ్, మూసా నేను అల్లాని. పవిత్రమైనటువంటి తూవాలోయలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీ కాళ్లకు ధరించి ఉన్నటువంటి చెప్పుల్ని విడిచిపెట్టు. నేనే దేవుడను, నేను తప్ప మరో దేవుడు నీకు ఉండకూడదు. నా నామస్మరణకై నీవు నమాజును స్థాపించు అని ఆకాశాల స్వామి ఆకాశవాణిని పంపించారు. కానీ ఫిరోన్ నమ్మాడా? అన రబ్బుకుముల్లాలా, నేనే అందరికంటే గొప్ప దేవుణ్ణి అని ప్రగల్భాలు పలికాడు. తన దగ్గర ఉన్నటువంటి మంత్రి హామానుతో ఏమన్నాడంటే, ఎక్కడో ఆకాశాల మీద దేవుడు ఉన్నాడంటున్నాడు. హామాను, నీ దగ్గర ఉన్నటువంటి ధనంతో ఇటుకలు పేర్చి పెద్ద భవనం నిర్మించు, దాన్ని మెట్లెక్కి ఆకాశంలో ఉన్న మూసా దేవుడిని తొంగి చూస్తాను అన్న భయంకర దుర్మార్గుడు ఫిరౌన్. నమ్మలా? ఫిరౌనీలు నమ్మారా? నమ్మలా. సముద్రంలో జల సమాధి అయిపోయారు. ప్రవక్తల సందేశం సోదరులారా, మత పెద్దలు, రాజకీయ నాయకులు ముచ్చుటో కాదు. ఈరోజు మనం వింటున్నటువంటి ఈ మాటలు ప్రవక్తలు గతించిన చరిత్రలో మానవుల వద్దకు పంపబడినటువంటి ఆ సృష్టికర్త సందేశహరుల నోట నుండి వెలువడినటువంటి మాటలు, కవిత్వాలు కాదు. మీ ముందు చెప్తుంది ఈసా అలైహిస్సలాం, యా బనీ ఇస్రాయీల్ అబ్దుల్లాహ్ రబ్బీ వ రబ్బకుమ్ రబ్బీ వ రబ్బకుమ్ రబ్బీ వ రబ్బకుమ్. సూరా మాయిదా సూరా 5 వాక్యం నంబర్ 73, సూరా అల్ ఇమ్రాన్ సూరా 3 వాక్యం నంబర్ 51, సూరా మాయిదా సూరా 5 వాక్యం నంబర్ 117. యా బనీ ఇస్రాయీల్, ఇజ్రాయిల్ వంశీయులారా మీరు అల్లాహ్ను ఆరాధించండి. రబ్బీ వ రబ్బకుమ్ రబ్బీ వ రబ్బకుమ్, ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. నాకు యజమానే, మీకు యజమానే. నాకు స్వామే, మీకు స్వామే. ఆయన పరలోకమందున్నటువంటి దైవాన్ని ఆరాధించాడు, ఆరాధించమని ప్రబోధించాడు. రబ్బీ వరబ్బకుమ్ ఫఅబుదు హాదా సిరాతి ముస్తకీం. సూరా అల్ ఇమ్రాన్ సూరా 3 వాక్యం నంబర్ 51. ఇశ్రాయేలులారా మీరు పరలోకమందున్న దేవుణ్ణి ఆరాధించండి. ఆయన్ను ఆరాధించటమే రుజు మార్గం, స్వర్గ మార్గం. ఈసా అలైహిస్సలాం చెప్పిన మాట చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది అదే. కుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీయా అల్లదీ లహు ముల్కు సమావాతి వల్ అర్ద్ లా ఇలాహ ఇల్లా హువ యుహ్యీ వ యుమీత్. సూరా అరాఫ్ సూరా నంబర్ 7 వాక్యం నంబర్ 158. కుల్ యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా. మొట్టమొదట్లోనే చెప్పాను, ఎక్కడ ఓ సాయిబులారా. ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. తెరవబడినటువంటి ఈ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 శ్లోకాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా మొహమ్మదీయుల్లారా, సాయిబుల్లారా, అరబ్బుల్లారా అని లేదు. విమర్శించడానికైనా చదవండి ఖురాన్ గ్రంథాన్ని. మానవ సంక్షేమమే తప్ప మానవ సంక్షేమానికి విఘాతం కలిగించేటువంటి ఒక్క వాక్యాన్ని కూడా ఇన్షాల్లా సోమ్మ ఇన్షాల్లా మీరు చూడలేరు, చూయించలేరు. జ్ఞానంతో ఆలోచించండి. యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లా, నేను అల్లాహ్ యొక్క ప్రవక్తను. ఇలైకుం జమీయా, మానవులందరి కోసం పంపబడ్డాను. ఈయన ఒక మతానికి చెందిన ప్రవక్త కాదు. ఈయన ఒక భాషకు పరిమితమైనటువంటి ప్రవక్త కాదు. చివరికి జిన్నాతులు కూడా స్వర్గానికి పోవాలంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ఈ కలిమా లేకుండా జిన్నాతులు కూడా మోక్షానికి పోవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒకవేళ మూసా అలైహిస్సలాం వచ్చినా నా ఉమ్మతిగా తప్ప ప్రవక్తగా రారు. అల్లాహు అక్బర్. చివరికి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి ముందు వస్తారు. ఆయన కూడా ఉమ్మతిగానే, ప్రవక్తగా కాదు. సర్వ ప్రవక్తలు ఎవరి గురించి అయితే ఆశపడ్డారో ఆయన ఉమ్మతులో పుడితే బాగుండు, ఆయన ముహమ్మద్ రసూలుల్లాహ్ ఇమాముల్ అంబియా
స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవాడు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని అందరికీ పంచేవాడు, షిఫారు చేసేవాడు. సుబ్హానల్లాహ్. స్వర్గంలో అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానం మకామె మహమూద్ని అలంకరించేవాడు. ఆ ప్రవక్త గురించి ఈరోజు ఎంతమందికి తెలుసు? ఆ ప్రవక్త చరిత్రను చదివిన వారు ఎంతమంది? చేతులు ఎత్తండి అంటే ఏదో 5-6 చేతులు ఎత్తారంతే. ఎలా తెలుస్తుంది సోదరులారా? ఖురాన్ గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఎంతమంది అంటే చేతులు ఎత్తేవాళ్ళు. సోదరులారా, ఖురాన్ చెబుతుంది సృష్టికర్త ఒక్కడే. మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ స్వామినే ఖురాన్ అల్లా అంటుంది. అల్లా అంటే సాయిబుల్ దేవుడో మసీదులో ఉండేవాడో కాదు. వల్లాహు అఖ్రజకుమ్ మిన్ బుతూని ఉమ్మహాతికుమ్ లా తఅలమూన షయ్యా 16వ అధ్యాయం 78వ శ్లోకం. మీ తల్లి గర్భంలో మీరు ఏమీ ఎరుగని స్థితిలో ఉండగా నిన్ను బయటకు తీసినవాడు. యఖ్లుకుకుమ్ ఫీ బుతూని ఉమ్మహాతికుమ్ కల్కి మిన్ బాది కల్కిన్ ఫీ దులుమాతిన్ తలాస. గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్లలో వీరి బిందును నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి సృజనాత్మకారమైనటువంటి ఆకారాన్ని ఇచ్చి, చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, ఆలోచించే మేధస్సు, నడినెత్తి నుంచి అరికాలి వాటికి నగసిక పర్యాంతం ఎవరైతే నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా ఈయన మసీదుల్లో ఉండేవాడు, లేకపోతే ప్రత్యేకమైనటువంటి మతానికి చెందినవాడు కాదు. పంచభూతాలను సృష్టించినవాడు అల్లాహుల్లదీ ఖలకకుం. ఆయనే మిమ్మల్ని పుట్టించాడు. సోమరదకకుం, ఆయనే మిమ్మల్ని పోషిస్తున్నాడు. తల్లి శరీరంలో ఉన్న ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలుగా మార్చి నువ్వు పుట్టిన గంట దాకా కూడా ఒక్క చుక్క పాలు లేనటువంటి ఆ తల్లి స్థానాలలో అతి మధురమైన అతి పౌష్టిక విలువలు కలిగినటువంటి పాలను, అది వేడిగా కాదు, చల్లగా కాదు, నీ శరీరానికి అనుగుణమైనటువంటి ఉష్ణోగ్రతలో పెట్టి నీ ఆకలిని తీర్చాడే ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా ఈయన మతానికి చెందిన దేవుడు కాదు. వజఅల లకుముస్ సమా వల్ అబ్సార్ వల్ అఫీదా. ఎవరైతే మీకు చూసే కళ్ళు, వినే చెవులు, ఎవడు చెప్పాడు వీరి బిందువుకి ఈ కనుగుంతులోనికి అది పోవాలి, ఆ కనుగుంతులో ఈ కన్నేర్పడాలి, అందులో తెల్లగుడ్డు, దాని మధ్యలో నల్లగుడ్డు, అందులో రక్తకేసి నాళికలు, అందులో రెటీనా, ఎవడు చెప్పాడు దానికి? ఏనాడైనా ఆలోచన చేస్తున్నామా? ఎవరి దగ్గరైనా రాయటానికి పెన్ను తీసుకుని సార్ నెంబర్ వేసుకుని ఇస్తామని చెప్పేసి పెన్ను ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ సార్ అంటున్నామే. రాయటానికి పెన్ను ఇచ్చినోడికి నువ్వు థ్యాంక్ చెప్పావే, రాసే చెయ్యి ఇచ్చినోడికి ఎప్పుడైనా థ్యాంక్ చెప్పావా? నమాజ్ అంటే థ్యాంక్ చెప్పడమే. ఒకవేళ ఆ దేవుడే నీకు ఈ ఆలోచన ఇవ్వకపోతే, ఎంతో మందిని మనం చూస్తున్నాం పిచ్చి వాళ్ళు. కళ్ళున్నాయి చూడటానికి, చెవులున్నాయి వినటానికి, కాళ్ళున్నాయి నడవటానికి, కానీ రొచ్చు కాలువల పక్కన పుచ్చిపోయిన కుళ్ళిపోయినటువంటి పదార్థాలను తింటూ కనిపిస్తున్నారే. ఎక్కడో ఒక చిన్న స్క్రూ లూజ్. ఆ స్క్రూ ఒకవేళ నీకు లూజ్ అయ్యి ఉంటే ఇలాంటి బట్టలు, ఇలాంటి శరీరం, ఈ విధమైనటువంటి కుటుంబం, ఈ విధమైనటువంటి ఉద్యోగాలు చేయగలవా? కైఫ తక్ఫురున బిల్లాహి వ కుంతుం అమ్వాతన్ ఫఅహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం సుమ్మ ఇలైహి తుర్జఊన్. సూరా బకరా సూరా నంబర్ 2 వాక్యం నంబర్ 28. మానవుడా, ఎలా నీవు తిరస్కరించగలవు? ఒకప్పుడు లేని నిన్ను పుట్టించాడే. 100 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరు లేరు. సార్ ఎవరికైనా ఉన్నాయి 100 సంవత్సరాల పైన చేయొద్దండి? ఎవరు లేరు. మన తాతోళ్ళు బతికారు 110, 120. ఇప్పుడంతా తినేది, తాగేది మొత్తం కూడా పొల్యూటే కదా. ప్రతిదీ పొల్యూటే, ప్రతిదీ అంతా నాశనం చేసుకున్నాం. అందుకని 6 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళు దాకా ప్రతి ఒక్కడికి గ్యాస్ ట్రబుల్స్, అల్సర్స్, కొత్త కొత్త జబ్బులు, తినటానికి అన్నీ ఉన్నాయి. అబ్బో ఆయనకి 100 కోట్లు ఉందండి. డాక్టర్ చెబుతాడు నువ్వు సన్నీళ్ళు తాగావనుకో అవుట్. ఎందుకు? ఫ్రిడ్జ్, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని చెప్పుకోవడానికా? స్వీట్ తిన్నావనుకో షుగర్ అవుట్, తీపి తినటానికి లేదు. ఉప్పు తిన్నావా బీపీ ఎప్పుడు పోతావో తెలియదు. పులుపు తిన్నావా గ్యాస్ ట్రబుల్.
మరి డబ్బులు తింటావా? పోనీ బంగారం తింటావా? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? సాధించిందేమిటి? అశాంతి అలజడులు తప్ప, మారణ హోమాలు తప్ప, రక్తపాతాలు తప్ప, కులపిచ్చి మతపిచ్చి మనిషిగా బ్రతుకుతున్నావా అండి? నిజంగా పూర్వకాలంలో వారు ఎవరైనా సరే కావచ్చు, ఏ కులమైనా, బాబాయ్ బాగున్నా, పిన్ని ఎలా ఉన్నావు, అరే సొంత అన్నను కూడా అన్నాను పిలవడానికి ఈరోజు నీకు నోరు రావటం లేదే. తోడబుట్టినటువంటి నీ చెల్లితో మాట్లాడక ఎన్ని సంవత్సరాలు గడిచిందో ఎప్పుడైనా ఆలోచించావా? ప్రతిదీ డబ్బు 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 డబ్బు. ఏం సాధిస్తాం సోదరుడు? అందరికి ఇదివరకు గుండె లఫ్ డఫ్ లఫ్ డఫ్ లఫ్ డఫ్ అని కొట్టుకుంటుంది. ఇప్పుడు అందరికీ డబ్బు 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 అని కొట్టుకుంటుంది. ఇంకేం ప్రశాంతత ఉంటుంది చెప్పండి మీరు? ప్రశాంతత ఉంటుందా? ఒకప్పుడు ఎవరిదాన్ని అంటుకోవాలంటే భయం, పరుల సొమ్ము పాము వంటిది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అచ్చంగా పరుల సొమ్ము మా పొరుపు కింద ఉండాలి అనుకుంటున్నారు. ఇక ప్రశాంతత ఏడ ఉంటుంది? ఆధ్యాత్మికత చింతన లేదు, దైవాన్ని గుర్తించడం లేదు. ఎవడు చూశాడులేండి అంటున్నాడు. ఎవడు చూశాడంటావా? మరి ఎవడు చెప్పాడు తల్లి గర్భంలో నీ బొమ్మను నువ్వు కోరుకున్నావా? నేను నల్లగా ఉంటే బాగుండదు, ఫుల్ ఫేర్ ఉండాలి, 5 అడుగులు 8 అంగుళాల ఎత్తులో ఉండాలి, మొహం కోలమొఖం ఉండాలి, 6 ప్యాక్ బాడీ కావాలి, నువ్వేనా కోరుకున్నా ఏంటి? నువ్వు కోరుకోలేదు. కానీ తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రకణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి అండము, 2 కలిసి కోటాను కోట్ల కణాలుగా విభజన చెందిన తర్వాత ఎవడు చెప్పాడు కోటేరు లాంటి ముక్కు ఉండాలని, దాని కింద 2 పెదాలు ఉండాలని, అందులో 32 పళ్ళు ఉండాలని? ఎప్పుడైనా ఆలోచించామా? మీసం పెరుగుతుంది, గడ్డం పెరుగుతుంది, చేసుకునే వాళ్ళు నెల రోజులకోసారి కటింగ్ చేస్తున్నారు. కనుబొమ్మలు పుట్టిన నాటి నుండి ఏనాడైనా పెరిగాయా? ఈ కంటి రెప్పలు ఏనాడైనా పెరిగాయా? మరి గడ్డ పెంట్రి ఎందుకు పెరుగుతుంది? ఇది ఎందుకు పెరగటం లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? సోదరులారా, ఈరోజు మనం అనిశ్చితమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఏమోలేండి, మా పెద్దోళ్ళు అందరూ వెళ్తున్నారు, మాకు అడిపోతే పిల్లలు పుట్టారు, ఇక్కడ పోతే రోగాలు తగ్గినాయి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది. ఓ మేము ఊళ్ళో ఇంతమంది ఉంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ, ప్రపంచం మొత్తం తెలియదా? దేవుని గురించి తెలియని ప్రతి వాడు అజ్ఞాని. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించు. నేను మతం గురించి చెప్పడం లేదు. ఈరోజు ఎంత దిగజారిపోయింది, ఎంతమంది కన్న తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు ఉన్నారు సమాజంలో. وَكَذَا رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا إِمَّا يَبْلُغَنَّ عِندَكَ الْكِبَرَ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు సూరా బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 వాక్యం నంబర్ 23, 24. ఆయన ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, మానవుడా నన్ను తప్ప మరొకరిని ఆరాధించకు. వబిల్వాలిదైన ఇహ్సానా, నీ తల్లిదండ్రులతో సద్భావంతో మెలుగు. 9 మాసాలు మోసినటువంటి ఆ తల్లిని కాలుతో తంతావా? నీ తండ్రి మీద చేయి చేసుకుంటావా? వారిని పశువుల కొట్టాల్లో అనాథాశ్రమాల్లో చేర్పిస్తావా? ఎంతమంది తల్లిదండ్రులు సార్ కొంచెం చేపాగండి రోడ్ల మధ్య డివైడర్లో పడుకుంటున్నారు తెలుసా? ఒకవేళ ఆ నిద్ర మొత్తులో ఎటువైపు తిరిగినా ఏ బస్సో ఏ లారీయో దాని టైర్ల కింద పడి నుజ్జైపోతారే. ఎలా పెంచారు నిన్ను? నా కొడుకు రాజు కావాలనుకున్నారే, నా కూతురు మహారాణిలా ఉండాలనుకున్నారే. అదేనా వారు చేసిన తప్పు? ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్కు పోతే తాను తినకుండా కొంగును ముడేసుకొని తీసుకొచ్చి నీకు తినిపించింది. తానేదైనా తింటే నీకు జబ్బు చేసిద్దని తాను పథ్యం ఉందే. ఆ తల్లిని కొడతావా? పొడుచు పెళ్ళం మోజులో పడినటువంటి నువ్వు ఆ తల్లిని కొడతావా? సోదరులారా, ఆలోచించండి. భార్య పోతే మరో భార్య వస్తుంది. సోదరులారా, ఒక్కసారి నీ కన్న తల్లి చచ్చిపోతే లోకంలో ఏ స్త్రీ ఇక నీకు కన్న తల్లి కాదు. నీ కోసం, నీ ఫీజులు కట్టడం కోసం, నువ్వు శుభ్రంగా డ్రెస్ వేసుకోవడం కోసం తన రక్తాన్ని చెమటగా చేసి బయటికి వెళ్తున్నాడే, తిరిగి ప్రాణాలతో తిరిగి వస్తాడన్న నమ్మకం కూడా లేదు. తండ్రి జీవితాంతో నిన్ను భుజాల మీద పెట్టుకుని పెంచాడే. బాల్యం మొత్తంలో కాళ్ళకు మట్టి అవుతుందని అరి చేతుల మీద పెంచాడే. ఈరోజు నీ శాలరీ చూసుకొని ఆయన ఎవడరా నువ్వు అంటావా? సోదరులారా, ఆలోచించండి.
బతుకున్నప్పుడు వారిని పట్టించుకోకుండా చచ్చిన తర్వాత దినాలు తద్దినాలు చాలిస్మలు చేస్తే ఆ తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయా? వెనకడికి వాడు అన్నాడంట, బతుకున్నప్పుడు మజ్జిగపూర అంటే చచ్చిన తర్వాత కాట్లో పాడేమని కట్టేస్తాలి అన్నాడు. చచ్చిన తర్వాత మన గిట్టాన్ని ప్రసంగం చదువుతుంటే ఒక ఆయన గురు కడపలో లేచి, గురుగారు మరి మా అమ్మమ్మ నన్ను చచ్చిపోయారు, బట్టలు పెట్టుకోవచ్చు అన్నాడు. అరే బ్రతుకున్నప్పుడు పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత బట్టలు పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా సమాధిలో కట్టుకుంటారా? సోదరులారా ఆలోచించండి. ఇస్లాం ఇది మతం కాదు. మతం అన్నవాడు వెర్రివాడు. ఇది జీవన విధానం, ప్రవక్తల సందేశం, సర్వ ప్రవక్తల యొక్క సందేశం. తస్దీక్ అల్లదీ బైన యదై వ తఫ్సీలల్ కితాబ్ లా రైబ ఫీహి మిన్ రబ్బిల్ ఆలమీన్. సర్వ ప్రవక్తల సందేశ సారాంశం విశ్వపాలకుడైనటువంటి అల్లా తరపున అవతరింప చేయబడిన ధర్మం తప్ప ఇది మతం కాదు, కులం కాదు. అబ్బో మేము పెద్ద కులం, మేము ఉర్దూ మాట్లాడతానండి, సయ్యదో ఖానో పఠానో అయితే ఏమన్నా ముస్లిం అని ఉందా ఏంటి? ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు కూడా ముస్లిం కాదు అంటుంది. సాక్షాత్తు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెంచి పెద్ద చేసినటువంటి ఆయన చిన్నాన్న, ఆయన బాబాయి అబూ తాలిబ్ ముస్లిం కాదు అంటుంది ఖురాన్. వాళ్ళ బాబాయ్ అబూ లహబ్ ముస్లిం కాదు అంటుంది ఖురాన్. ఉమ్మే జమీల్ వాళ్ళ చిన్నమ్మ ముస్లిం కాదు అంటుంది ఖురాన్. ఇందాక మనం చెప్పుకోవాలి, నూహ్ అలైహిస్సలాం వారి కన్న కొడుకు ముస్లిం కాదు. ముస్లిం అంటే ఒబీడియంట్. ఎవడైతే సబ్మిషన్ చేసుకున్నాడో, ఎవరైతే తనను తాను సమర్పించుకున్నాడో, విధేయత మంచిగా జీవించడానికి ఆయనతో ఒప్పందం చేసుకున్నాడో, అంతేగాని ఉర్దూలో మాట్లాడినంత మాత్రం ముస్లిం కాదు. తెలంగాణ వెళ్ళానుకోండి, అందరూ ఉర్దూలో మాట్లాడతారు, ముస్లిం అవుతాడా ఏంటి? ముస్లిం అంటే ఒబీడియంట్, విధేయత చూపేవాడు తనను పుట్టించినటువంటి ఆ దైవానికి. సోదరులారా, జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరైనా వెళ్ళాల్సిందే. కానీ దైవాన్ని గుర్తించు, నీ తల్లిదండ్రులకు సేవలు చేయన్నాడు. వబిల్ వాలిదైన ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబరా. ఎందుకంటే ఒకవేళ మీ తల్లిదండ్రులలో ఎవరైనా ఒక్కళ్ళైనా, ఇద్దరైనా లేదా ఒక్కరైనా ముసలివారైతే ఫలా తఖుల్ లహుమా ఉఫిం, వారి ముందు పో, వారి ముందు ఎదురు తిరిగి కూడా మాట్లాడుకున్నాడు. కనీసం ఈ విధంగా రొమ్మును కూడా తెరవకు వారి ముందు, నీ భుజాలను అణిచిపెట్టి ఉంచు. వఖ్ఫిద్ లహుమా జనాహద్దుల్ మినర్ రహమాన్, నీవు ఆ విధంగా ఉంచిపెట్టు. వకుర్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా, ఆ అల్లాతో ఈ విధంగా వేడుకో, అల్లా ఏ విధంగా నా బాల్యంలో నన్ను వీళ్ళు ప్రేమతో జాలితో పోషించారో అల్లా అదే విధంగా వీరిపై కారుణ్యం కురిపించు. తల్లిదండ్రులకు సేవ చేయి, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆఖరి ప్రవక్త సందేశం, ఎవడు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించాడో వాడు ఇరుగు పొరుగుతో మంచిగా ఉండాలి. పొద్దున్న లేచిన కాడి నుంచి ఇరుగు పొరుగుతో తగు, కసు కాడ తగు, నీళ్ల కాడ తగు, ప్రతి కాడ తగు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ఇరుగు పొరుగుతో మంచిగా వ్యవహరించారో, ఎవరి చేతి ద్వారా నోటి ద్వారా ఇతరులకు హాని కలుగుతుందో వాడు ముస్లిం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే ముస్లిం మోమిన్ కాదు. ఎవడేమైపోయినా పర్వాలేదు, ముందు కడుపు నిండా తింటాడు. ఇంట్లో పిల్లలు తిన్నారా లేదని కూడా చూసుకోవట్లేదు. ఈరోజు తినేయటం ఆ ప్రవక్త సందేశం. పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు కడుపు నిండా తింటే నిజమైనటువంటి భక్తుడివి కాదు అన్న ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం. శ్రామికుడి చెమటలు వారక ముందే అతడికి వేతనాన్ని చెల్లించండి. ఆ ప్రవక్త సందేశం. దారిలో ఉన్నటువంటి ముళ్ళు రాళ్ళు తొలగించి ఇతరులకు హాని కలిగించే ఏ వస్తువైనా తొలగించండి. ఆ ప్రవక్త సందేశం. కుస్తీలు బట్టి ఎదుటి వాడిని చిత్తు చేసేవాడు వీరుడు కాదు. నిజంగా కొట్టే శక్తి ఉండి కూడా క్షమించి విడిచిపెట్టిన వాడే నిజమైనటువంటి ధీరుడు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం. మీరు మీ అతిథులకు ఆతిథ్యం ఇవ్వండి, వచ్చినటువంటి చుట్టాలను గౌరవించండి. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం. బంధుత్వాన్ని తెంచకండి, బంధువులతో మంచిగా మెలగండి. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం.
వారమ రిబా, వడ్డీ తినకండి. వడ్డీ తినేవాడు భయంకరమైనటువంటి రక్తపాతంలో ఈదవలసి ఉంటుంది. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం. ఎక్కడ మతం సోదరులారా? ఈరోజు ఈ ధర్మం గురించి ఉర్దూలో చెప్పడంలా ఏదో సాయిబులు వాళ్ళ గోల వాళ్ళు చేసుకున్నారు అనుకుంటున్నారు. వేరే వాళ్ళు అజాయిత్ అంటే వాళ్ళు దేవుడిని పిలుస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఒక భాష మాటలే వాడేవారిది, ఒక కులానికి చెందిన వారిదని అనుకుంటున్నారు. ఎందుకు? దైవం అన్నాడు, వమా అర్సల్నా మిన్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం. నేను నా ప్రవక్తల్ని పంపినప్పుడు నా ప్రవక్తలు ప్రజల భాషలో మాట్లాడతారు. మరి 12 కోట్ల మంది తెలుగులో మాట్లాడుతున్నారే, వారికి దైవ సందేశం అందేది ఎప్పుడు సోదరులారా? ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిని అన్యాయంగా చంపకండి. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, అరే మరి ముస్లింలు ఎక్కడ పట్టినా జిహాదు పేరుతో మారణ హోమాలు సృష్టిస్తున్నారు కదా. సోదరులారా, వారు ముస్లింలే కాదు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యుద్ధాన్ని కోరకండి, శాంతినే కోరండి, యుద్ధాన్ని కోరకండి. ఆ ప్రవక్త సందేశం. మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకన్నమ కతల నాస జమీయా. ఎవడైతే అకారణంగా ఒక మానవుడిని చంపాడో వాడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపమే. ఈరోజు ఎవరైతే ఆ విధంగా వేషాలు వేసుకుని కనపడుతున్నారో వాళ్ళ పెట్టుడు గడ్డాలు, వారు డూప్లికేట్. వాడు చిన్న పిల్లల్ని చంపుతున్నారు, అమాయకులను చంపుతున్నారు, ఆడోళ్ళని చంపుతున్నారు, ముసలోళ్ళని చంపుతున్నారు, సంబంధం లేని చంపుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, పచ్చని చెట్లను కూడా మీరు నరకండి. ఆ ప్రవక్త సందేశం. చీమను కూడా చంపకండి. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం. శత్రువుని కూడా కనికరించండి. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం. సోదరులైన దైవ ధర్మంలో ఎక్కడ రక్తపాతానికి తావు లేదు. ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం. ఇస్లాం తీవ్రవాదాన్ని ఖండిస్తుంది. ఇస్లాం శాంతియుత జీవన విధానం. ముస్లిం అంటే విధేయుడు, శాంతి కాముకుడు. ఒకవేళ ఎవడైనా దీనికి విరుద్ధంగా చేస్తే వాడు ముస్లిం కాదు. ఖురాన్ సందేశం. జ్ఞానంతో ఆలోచించండి సోదరుడు. వెళ్ళిపోతాం ఓ రోజు, నలుగురు మనల్ని మోస్తారు. ఒకరోజు ఊరు బయట కాట్లో మనల్ని పడుకోబెడతారు. మన మీద మట్టేసి పూజ చేస్తారు, లేదా బండి కట్టెల మధ్య కాల్చి వేస్తారు. చూస్తున్నాం మనం. నువ్వెంత సంపాదించినా ఓ రోజు వెళ్ళిపోవాల్సిందే. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఎవడు ఇక్కడ శాశ్వతంగా చిలేసుకుని లేడు. నువ్వు పోగానే ఎప్పుడు బారేస్తారండి అంటారు, మట్టికే బ్రే అంటారు. అందరా నువ్వు పోయావనుకో, ఫోన్ చేసి ఏమండి ఆయన చనిపోయాడు అనగానే ఎప్పుడు బారేస్తారండి అంటారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారంటారా? నువ్వు పోగానే ఎప్పుడు బారేస్తారు అంటారు. ఎందుకు? పోయిన వాడిని చూస్తే భయం. అమ్మో, చచ్చిపోయిన చూస్తే నా భయం అంటాడు. మనం కూడా పోతాం. కానీ లేదులేండి, ఈయన 50 ఎకరం పొలం కొన్నాడు, ఎన్నో ఫ్లాట్స్ కొన్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా నాన్నే కారణం. ఏదో 4 రోజులు ఉంచుకుని 5వ రోజు భారత అంటారండి. వచ్చిన వాళ్ళు వస్తారు, అమ్మ ఎంత ఏడ్చినా రాదులే, ఏడ్చి నీ కళ్ళు ఎందుకు బాగొట్టుకుంటావు, నీ ఆరోగ్యం ఎందుకు చెడిపోతే, నువ్వే ఏడిస్తే ఎట్టా ధైర్యంగా ఉండాలి, పిల్లలు ఉన్నారు, కానివ్వండి జరగాల్సింది జరగానండి, టకా నీకు స్నానాలు చేయించడం, తర్వాత నిన్ను మసీదులోంచి ఆ జనాజా మంచం తీసుకురావడం, లేకపోతే వాళ్ళు పాడి కట్టడం, నలుగురు భుజాల మీద నుండి వెళ్ళిపోవడం, సాగనంపడం. బ్రతుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసినటువంటి నీ భార్య బిడ్డలే నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను ఎప్పుడు పారేస్తారా ఎదురు చూస్తారు సోదరులారా. వాస్తవం. కాకపోతే ఇప్పుడు మనకు నమ్మబుద్ధి కావట్లా. ఎవడు చూసాడులేండి, అన్ని చచ్చిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉందంటారా? లా ఉక్సిము యౌమిల్ కియామా, ప్రళయ దినం సాక్షిగా, వలా ఉక్సిము బిన్నఫ్సిల్ లవ్వామా, ప్రబోధించేటువంటి అంతరాత్మ సాక్షిగా, జిబ్రాయిల్ సాక్షిగా. అయాక్సబుల్ ఇన్సాన్, మానవుడేమనుకుంటున్నాడు? అల్లన్నజమైదామా, మేము అతడి ఎముకలను అస్థి పంజరాన్ని బ్రతికించలేమనుకుంటున్నాడా? అలా అన్ను సమీయ బనానా, వాడి వేలి ముద్రలతో సహా మళ్ళీ బ్రతికిస్తాను అంటున్నాడు. ఫలా ఉక్సిము బిషఫక్
والليل وما وسك والقمر إذا اتسك لتركبن طبقا عن طبق సాయంకాలపు ఎర్రని కాంతి తోడు, సాయంకాలపు ఎర్రని కాంతి తోడు, రాత్రి తోడు. వల్లైలి వమ వసక్, రాత్రి తోడు, అది తనలో లీనం చేసుకునే వస్తువుల తోడు. వల్ ఖమరి ఇద తసక్, పున్నమి నాటి నిండు చంద్రుడి తోడు. లతరకబున్న తొబకన్ తొబక్, మానవుడా నీవు క్రమేణ ఒక స్థితి నుండి మరో స్థితికి ట్రాన్స్ఫర్ అవుతున్నావు. తల్లి గర్భంలో 9 నెలలు, ఆత్మలోకం నుండి తల్లి గర్భంలోనికి ట్రాన్స్ఫర్, తల్లి గర్భం నుండి భూమి మీదకు ట్రాన్స్ఫర్, బాల్యం నుండి కౌమారానికి ట్రాన్స్ఫర్, కౌమారం నుండి యవ్వనానికి ట్రాన్స్ఫర్, యవ్వనం నుండి వృద్ధాప్యానికి ట్రాన్స్ఫర్, వృద్ధాప్యం నుండి మరణానికి ట్రాన్స్ఫర్, మరణం నుండి సమాధికి ట్రాన్స్ఫర్, సమాధి నుండి ప్రళయ దినానికి ట్రాన్స్ఫర్, ప్రళయ దినం నుండి స్వర్గ నరకాలకు ఫైనల్ ట్రాన్స్ఫర్. ఆపలేవు. నువ్వు కోరుకున్నది పుట్టినప్పుడు జానా ఎత్తున్నావు, అరే ఎత్తుకునేటప్పుడు అంటారు మెడ కొంచెం వంగిపోతాయి, మెడ ఇంకా నిలబెట్టలేదు చెయ్యి అంటే నీ మెడగవాడు నువ్వు నిలబెట్టుకోలేవు. మలమూత్ర విసర్జన చేస్తే పక్కకు జరగాలన్న సంగతి కూడా తెలియదు. ఆకలైతే ఆకలవుతుంది అని చెప్పలేవు. కడుపులు నొప్పుట్టినా ఏడుస్తావు, కాళ్ళు నొప్పుట్టినా ఏడుస్తావు. మరి నువ్వేమన్నా సాకు కొట్టుకున్నావు, అబ్బా ఆగుండాలండి బాడీ బిల్డప్ చేయాలని చెప్పేసి నువ్వేమైనా సాగు కొట్టుకున్నావు, సుత్తి పెట్టి చేతులు ఎట్ట పెరిగినాయి? మనమేమైనా కావాలని చేయలేదు కదా. ఆటోమేటిక్గా దశల వారీగా శరీరం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవడన్నా కోరుకుంటాడా నా వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోతే బాగుండు, నడిచిపోతే బాగుండు? ముసలోడు కూడా రంగేసుకుంటున్నాడు, నల్లగా ఉండాలి. ఇప్పుడు కూడా బాగా నల్లగా ఉండాలంట. లోన బుర్ర పలగొట్టి తారు పోసుకో, అప్పుడు వస్తాయి. ఏమైనా నల్లగా వస్తాయా? రంగులు వేసుకోబాకండి, భయంకరం జబ్బులు వస్తాయి, కెమికల్స్ అవి. కావాలంటే గోరింటాకు పెట్టుకోండి, అది సున్నత్. వయసుని తగ్గించలేపో మోకాళ్ళని లేకపోతానండి అంటావు. మరి మోకాళ్ళ నొప్పి రావటమే నీకేనా ఇష్టమా? మరి ఎట్టొస్తాయి అవి? అందంగా ఎప్పుడు బొగ్గులుండి బొగ్గులు నట్లు పడిపోయినాయి, పొళ్ళుడిపోయినాయి. ఈ ముసలుడి కాటు నీకు ఇష్టమా? మరి ఎట్లా జరుగుతుంది ఇది? లతరకబున్న తొబకన్ అన్ తొబక్, మానవుడా నేనే నీ దశలను మారుస్తున్నాను. ఇది ప్రవక్తల సందేశం, దైవ గ్రంథ సందేశం, కథలు కాదు సోదరుడు, వాస్తవాలు. ప్రళయ దిన రోజున అందరూ నిలబడాలి. యౌమ యకూము రూహు వల్ మలాయికతు సఫా లా యతకల్లమున్. ఆ రోజు సమస్త ప్రవక్తలు, మానవులు, సర్వమానవులు బారులు తీరి నుంచుంటారు, ఎవడు మాట్లాడలేడు. ఇల్లా మన్ నజిన లహు రహమాను వకాల సవాబా జాలికల్ యౌముల్ హక్. ఆ రోజు రావటం తథ్యం, వాస్తవం. ఫమన్ షాతకద ఇలా రబ్బిహి మాబా ఇన్నా అంజల్నాకుమ్ అజాబన్ కరీబా. కానీ ఇప్పుడైనా నమ్మాలనుకుంటేనే నమ్మండి. దైవ ధర్మంలో నిర్బంధం లేదండి. వేలిచ్చిన గుర్రాన్ని కొనొచ్చు. నేను 1,73,000 పెట్టి కొనుక్కొచ్చాను అబ్బాయి, మేలు చేత గుర్రం అని చెప్పేసి గాబులో తవుడు బెల్లం గుగ్గిళ్ళేసి గిలకొట్టి దాన్ని ముట్టి ముంచిన ఫన్ ఎల్లగక్కిది, దప్పికే తినే తాగిద్ది. ఇప్పుడు బాబు అటు ఎల్లకు బాబు, అటు గాజు బెంకులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, నేను అటు నుంచి వస్తున్నానని చెప్పావు. నువ్వు చెప్పేదంటే బాబు నేను వెళ్తాను అనుకో, గుచ్చుకునేది నీకు, బాధపడేది నువ్వు. అంతే కదా, నేను అటు నుంచి వస్తున్నాను, ఆర్టీఓ గారు ఉన్నారు బాబు రాస్తాడు, ఎవడో తెలియదు, బంధువు కాపోయినా ఇట్లా అంటారు. కారణం ఏంటి? వాడు రక్షించబడాలి అనేటువంటి కోరిక. ఫమన్ షాతకద ఇలా రబ్బిహి మాబా ఇన్నా అంజల్నాకుమ్ అజాబన్ కరీబా. కాకపోతే మానవులారా, దగ్గరలో వచ్చేటువంటి శిక్ష గురించి హెచ్చరిస్తున్నాను. రోడ్డు మీద 70-80 స్పీడ్ మీద వెళ్తుంటాం, కాషన్ బోర్డ్స్ వస్తాయి, గో స్లో, చిన్నగా వెళ్ళు, ఎస్కర్ ఎల్కర్. ఎందుకు కాషన్ బోర్డ్స్? ఒకవేళ అదే స్పీడ్ని మెయింటైన్ చేసామనుకో ఎక్కడికో పోయిపోతావు. అందుకని కాషన్ బోర్డ్స్ పెడతారు. అలానే దేవుడు కూడా, అరే నువ్వు అనుకుంటున్నావు యవ్వనం నాదనుకుంటున్నావు, మీసాలు మేలేస్తున్నావు, ఒకరోజు నీవు ఈ విధంగా నా దగ్గరకు రానున్నావు. తస్మాత్ జాగ్రత్త. అల్లదీ కలకల మౌత వల్ల హయాతలి యబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మేమే మానవుడికి చావు బ్రతుకులు పెట్టాము పరీక్షించడానికి అన్నాడు.
ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ వస్తాడు, క్వశ్చన్ పేపర్ ఇస్తాడు, ఆన్సర్ షీట్ ఇస్తాడు. నువ్వు బూతులు రాసిన ఏమండు, పిచ్చికి తిరిగిసిన ఏమండు, రాయకుండా కూర్చున్నా ఏమండు, రాయాల్సింది అంటాడేంటి? క్వశ్చన్ 2 ఆన్సర్ చేసిన ఏమండు. ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ టైం ఎంతైతే ఉందో 2:30 గంటల 3 గంటల అంతసేపు మౌనంగా మాటలు రాని మూగోళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు. టైం అయిపోగానే వితిన్ సెకండ్లో టక 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 పేపర్లు అన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. మాస్టారు ఇందాక పిచ్చిగీతలు గీసాను మాస్టర్, ఇప్పుడు మళ్ళీ మచ్చడంగా రాస్తారండి. ఇస్తాడది? ఇస్తాడా? పోనీ ఇందాక బూతులు రాశాను మాస్టారు, ఇప్పుడు ఇస్తాడా? ఎవ్వడికి అవకాశం ఇవ్వడు. రబ్బనా బసర్నా వసమీనా ఫరదీనా నామల్ స్వాలిహన్ ఇన్నా మూకినూన్. దేవా, నాకు ఇప్పుడు కళ్ళు బాగా కనపడుతున్నాయి. లోకంలో ఉన్నప్పుడు మా కులం అనుకున్నాను, మా మతం అనుకున్నాను, అప్పో అక్కడ బుద్ధి నాకు ఇది జరిగింది అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. వలౌ తరా యజిల్ ముజ్రిమూన నాకిసు రుఉసిహిం ఇంద రబ్బిహిం. ఆ రోజు నువ్వు తలదించుకునే రోజు నీకు అర్థమవుతుంది. అడుగుతావు, రబ్బనా అబసర్నా వసమీనా ఫరదీనా. దేవా, నా కళ్ళు బాగా కనపడుతున్నాయి, చెవులు బాగా వినపడుతున్నాయి, నాకు నమ్మకం కలిగింది, లోకంలోనికి పంపించు, నాకు కులాలొద్దు, మతాలొద్దు. దేవా, నిన్నే ఆరాధిస్తాను, ప్రవక్త మార్గాన్ని అనుసరిస్తాను అని నువ్వు ఏడ్చినా తిరిగి లోకంలోనికి పంపించాడు. కనుక సోదరులారా, ఆలోచించండి. విశేషాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటా పోతే రాత్రి అయిపోతుంది. ఇలానే ఓ గురుగారు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు పాయసం అయినా ఎవరైనా ఒక గ్లాస్ ఇస్తే తాగుతాం, లేదు 2 గ్లాసులు. కాగులు ఇచ్చాడు అనుకో, బయటికి రాదు. ఇలా చెబుతా ఉన్నాడంట. ఒక్కొక్కడు అట అందరు లేచిపోయారు. లాస్ట్కి ఒక్కడే ఉన్నాడంట. గురుగారు అంటాడు, అయ్యా, గంపెడు రాళ్ళుండి లాభం ఏంటి? నువ్వు రాళ్లలో రత్నంబు లాంటి వాడివిరా, నాకు తెలిసింది మొత్తం చెబుతాను, విని నేర్చుకోయానంట అన్నాడు. గురుగారు, మీరు ఏదో చెబుతా ఉంటే విని నేర్చుకుందామని కూర్చోలేదయ్యా, మీ టేబుల్ మీద వేసిన బెడ్షీట్ నాది, ఆపైతే తీసుకుని పోదామని కూర్చున్నాను అన్నాడంట. కాబట్టి ఎక్కువ చెప్పుకున్నాం అనుకోండి, ఎందుకంటే దైవ గ్రంథం జీవితం మొత్తం అనుసరించాల్సింది. ఒక పూటలోనో ఒక గంటలోనో అయిపోయేది కాదు. కాబట్టి సర్వ ప్రవక్తల సారాంశం సృష్టికర్త ఒక్కడే. సర్వ ప్రవక్తలు ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని సర్వ ప్రవక్తలు నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్సాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, యహ్యా అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సర్వ ప్రవక్తల సందేశం సృష్టికర్త ఒక్కడే. అదే ఖురాన్ సందేశం. ఈ ప్రపంచం క్షణభంగురం, శాశ్వతమైనటువంటి జీవితం, పరలోక జీవితం. అక్కడ సాఫల్యం కావాలంటే ఒకే బాట, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్. సర్వోన్నతుడు, జీవన మరణాల కారకుడు, సర్వానికి కారకుడు, ఆకలి దప్పిక లేనివాడు, కామక్రోధ మోద మదమాచల్యములు లేనటువంటి వాడు, తిననివాడు, త్రాగనివాడైన సృష్టికర్త ఒక్కడేనని గుర్తించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తే ఇహపరాల సాఫల్యం. కావున నేను మహోన్నతుడు స్తుతిపాత్రుడైనటువంటి అల్లాహ్తో వేడుకుంటున్నాను, ఓ అల్లా, ఎవరైతే తమ సమయాన్ని కేటాయించి ఈ సమావేశంలో లేదు దూరంగా ఉండైనా శ్రద్ధగా వింటున్నారో, ఓ అల్లా, వారందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించు అల్లా. వారి వ్యాపారాల్లో శుభాలను ప్రసాదించు వల్ల ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి సోదరులందరిలో ప్రేమను, అనుబంధాన్ని కలిగించి ఒకే కుటుంబ సభ్యుల వలె, అన్నదమ్ముల వలె జీవించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఒకరిని కించపరచడం, విమర్శించడం దైవధర్మం ఎంత మాత్రం కాదల్లా. నీ సందేశాన్ని నీ దాసుల వద్దకు వినిపించాము. ఈ లోకంలో మార్చేవాడెవడు లేడు. అల్లా, నీవే సర్వ మానవులకు హిదాయతును ప్రసాదించి అందరికీ స్వర్గానికి పోయేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మా కష్టాలను సుఖాలుగా మార్చల్లా, మా నష్టాలను లాభాలుగా మార్చల్లా. వల్ల మేము మా భార్య బిడ్డలతో సహా నరకం నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు వల్ల ఎవరైతే ఈ సమావేశాన్ని కృషి చేశారో ధనపరంగా, శక్తిపరంగా, సమయపరంగా వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి వారికి స్వర్గాన్ని ప్రసాదించు వల్ల. ఆమీన్ సుమామీన్. వాకిరి దావన అనిల్ హమ్దులిల్లాహ్.